హాయ్, అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా అంటే ఒక వారం రోజులుగా ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్న సందర్భాలు చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి మన ఛానల్లో కూడా నేను వివిధ స్టోరీలు చేయడం జరిగింది. అయితే చిరంజీవి గారు ఇవాళే ఇంత ప్రతిఘటన లేదా ట్రోలింగ్స్ ఎదుర్కొంటే ఆ రోజుల్లో ఆయన ఎలా వీటన్నింటిని తట్టుకొని ఎదిగారు అన్న వీడియో కూడా నేను చేశాను. నిజంగా దానికి సాక్షిభూతంగా అని చెప్పాలా, లేకపోతే సినిమా రంగంలో దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేసి ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తగా అలాగే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ గా ఉన్న శ్రీ జయశంకర్ శిష్లా గారు మనతో పాటుగా ఉన్నారు. ఆయన సినిమా రంగంలో క్రియాశీలకంగా ఉంటూ చిరంజీవి గారిని ఇతరులను అన్నింటిని కూడా చూసిన వ్యక్తిగా ఆయనతో ఇవాళ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. గురువు గారు. ఆయుష్మాన్ భవ. గురువు గారు, ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, వారంలో అజాత శత్రువైన చిరంజీవి గారిని ప్రతిసారి ఆయన మైకు ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆయన్ని ట్రోల్ చేయడానికి, విమర్శించడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా అమ్మ అన్న దాన్ని బూతుగా ఏంటి గురువు గారు, ఎందుకు అట్లా? చిరంజీవి గారు అంటే ఎందుకు అంత అక్కసు ఇప్పుడున్న వర్గానికి, ఒక వర్గానికి? మీరు తెలిసే ఉంటుంది, వైద్య పరిభాషలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, కడుపు ఉబ్బరం అంటారే, ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వాలు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే ఇవాళకి ఆయన 45 ఏళ్లుగా ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తన స్వశక్తితో పైకి వచ్చాడు తప్ప ఏ ఒక్కటి దయాదాక్షిణ్యాల మీద ఆయన పైకి రాదు. ఆయన కష్టమే ఆయన ఇవాళ ఆ స్థాయిలో ఉండడానికి, నిలబెట్టడానికి కారణమైంది. మరొకటి కానే కాదు, ఏ ఒక్కళ్ళ గొప్పతనము కాదు అందులో. ఎవరు ఆయనకి గాడ్ ఫాదర్ లేరు. గాడ్ ఫాదర్ ఆయన కష్టమే, ఆయన గాడ్ ఫాదర్. ఆయన గాడ్ ఫాదర్ అంటే ఆంజనేయ స్వామి, అంతే అంతే. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రుల గైడ్ లైన్స్ కూడా ఏమి ఉండదు కదా. వాళ్ళ నాన్నగారు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగి, ఆయనేమి నెపోకిడ్ కాదు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా గురువు గారు. మీరు అన్నారు కదా, ఆయన కేవలం ఆయన కష్టాన్ని నమ్ముకుని మాత్రమే వచ్చారు, ఎవ్వరి అండదండలు లేవు అని మీరు చెప్తున్నారు కదా. 100% పాళ్ళు. సో మీరు చాలా కాలం నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు, దాదాపు 35 ఏళ్ళు, 40 అంటే ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా ఆయనే హీరో మాకు, అంతే కదా. ఇవాళ నేను ఆధ్యాత్మికవేత్తనైనా, మరి నేను చదువుకునే రోజుల్లో 10th క్లాస్ నుంచి నాకు కనపడిన హీరో ఎవరంటే చిరంజీవి. అయితే చట్టానికి కళ్ళు లేవు, న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ఇవన్నీ స్టార్టింగ్ డేస్ లో సినిమాలు అన్ని సూపర్ హిట్ సినిమాలు. మొగుడు కావాలి, సూపర్ హిట్ సినిమాలు. సో ఆ రోజుల్లో యువతని ఆయన ఆకర్షించిన విధానం, వేలాది లక్షలాది మంది ఆకర్షితులైన చిరంజీవి గారికి అందులో నేను ఒకటినే. సినిమా అభిమానానికి దానికి అతీతం ఏం లేదు, అంతే. కాకపోతే ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చిన దాంట్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా, అంటే ఊరికి ఇచ్చిన మాట గాని, లేకపోతే పునాది రాళ్ళు గాని, లేకపోతే ఈ మన ఊరు పాండవులు గాని, ఈ సినిమాల్లో ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా ఆయన టాలెంట్ ఆయనకు ఉండేది. డాన్స్, ఫైట్స్, చలాకీగా డాన్స్ చేసే తత్వం, ఇవన్నీ ఎక్కడ అవకాశం వచ్చినా ఆ సీన్ ని బట్టి ఆయన ఇంప్రూవైజ్ చేసుకుంటూ, తన్ని తాను మలుచుకుంటూ, తనకు తాను చెక్కుకున్న శిల్పం తనకి తానే చెక్కుకున్న శిల్పం ఆయన. ఏ ఒక్కళ్ళ ఇది కాదు. అంటే సినిమా ఇండస్ట్రీ అనేది 24 క్రాఫ్ట్లు అందరూ ఉంటేనే, ఒక లైట్ మ్యాన్ లైట్ పెడితేనే, ఒక కెమెరామ్యాన్ కెమెరా పెడితేనే పని అవుతుంది, అది వేరే విషయం. కానీ ఒక మెగాస్టార్ గా చిరస్థాయిగా 45 ఏళ్లుగా ఆయన నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఇంత పెద్ద మెగా సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్థాపించడానికి కేవలం ఆయన కాయ కష్టమే తప్ప, ఆయన బుద్ధి బలమే తప్ప మరొకటి కాదు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, సో ఆయన చాలా తెలివిగా అటువైపు అల్లు రామలింగ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవటం వల్ల, వాళ్ళ ఫ్యామిలీ ఉండటం వల్లనే ఆయన ఎదిగారు, వాళ్లే ఆయన్ని పైకి తీసుకొచ్చారని కొంతమంది ఏమో నిర్మాతలు, ఆ రోజు ఒక వర్గానికి సంబంధించిన నిర్మాతలు ఆయనకి లైఫ్ ఇచ్చారు, ఆయనతో సినిమాలు తీసి ఆయనకి లైఫ్ ఇచ్చారని కొంతమంది మాట్లాడుతుంటారు. ఆయనకి లైఫ్ ఇచ్చారనే మాట పిచ్చి మాట. ఆయన కష్టమే తప్ప ఆయా సందర్భాల్లో, అంటే ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి తప్పుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు సోకాల్డ్ పెట్టుబడిదారులైన ప్రొడ్యూసర్స్ కి లభించిన కోహినూరు వజ్రం చిరంజీవి గారు. ఇప్పుడు ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదండి. క్యాష్ ఫీలింగ్ అంటే వ్యాపారవేత్త వ్యాపారం చేసుకోవాలి, అంతే. ఒక ఇండస్ట్రీని రన్ చేసుకోవాలి. సో ఒక సినీ నిర్మాతగా సినిమాల్లో ఉండాలని వచ్చిన వ్యక్తి సినిమాలు తీయడానికి కోసం చూస్తారు, ఎవరితో తీస్తే లాభసాట అనేది చూస్తారు, ఎవరితో
అక్కడికి ఆయన ప్రతిభని గుర్తించకుండా తొక్కడానికి ప్రయత్నాలు చాలా 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 జరిగాయి. కానీ ఎక్కడికక్కడ ఆయన టాలెంట్, ఆయన అదృష్టము, ఆయన పవర్, ఆయన వెనకాల ఉన్న ఆంజనేయ స్వామి ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒక స్థాయిలో విజయవాడలో లక్ష్మీ ఫిలిమ్స్ అని లింగమూర్తి గారు అని ఉండేవాడు. ఆయన ఈ అబ్బాయిని పెడితే నేను ఫైనాన్స్ చేస్తాను అనేవాడు. ఆయన మెయిన్ ఫైనాన్స్ అన్నమాట, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఫైనాన్స్ నిర్మాతలకి. సో ఈయనను పెడితేనే నేను ఫైనాన్స్ చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నిర్మాతల దృష్టిని ఆయన ఆకర్షించారు. తన కష్టమే తప్ప ఈ మధ్యలో కొంతకాలం కొంతమందితో ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణం చేసే ప్రాసెస్ లో వాళ్ళకి సక్సెస్ వస్తే దాన్ని ఆయన ఆ సక్సెస్ ని నా ఒక్కడిదే అని అనుకోరు కదా. ఇప్పుడు ఒక నిర్మాత, ఒక క్రాంతి కుమార్ అనే నిర్మాత ఉన్నారు. ఆ క్రాంతి కుమార్ అనే నిర్మాత సూపర్ హిట్ తీస్తే అందులో చిరంజీవి కష్టం ఉంది, ఆయన పడ్డ ఇది ఉంది, ఆయన టాలెంట్ ఉంది, ఆయన యువతని ఆకర్షించిన విధానం, ఆ కాలం యువతకి ఆయన అప్పుడే సూపర్ స్టార్ లాగా ఆయన నటన నచ్చి ఆయన్ని మెచ్చుకొని అభిమానులుగా వేలాది మంది లక్షలాది మంది మారిన విధానం ఉంది. దాంతో పాటు సినిమా తీశారు కాబట్టి ఆ డైరెక్టర్ గా నిర్మాత కూడా పేరు వస్తుంది. అంత మాత్రాన వాళ్ళ వల్ల ఈయన షైన్ అయ్యారనే మాట అబద్ధం. అది ఇది చిరంజీవి గారి అభిమానులైన ప్రతి వాళ్ళకి తెలుసు. కొంతకాలం జర్నీ చేసినప్పుడు కొంతమందికి ఇది అంతా నేనే, నా వల్లే అని అనుకుంటారు. అలాంటి వాళ్ళల్లో ఎస్పి వెంకన్న బాబు అనే ఒక చనిపోయిన నిర్మాత ఉన్నారు. ఆయన డేట్లు చూసేవాళ్ళు. ఎస్పి వెంకన్న బాబు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు అందరి డేట్స్ ఆయన చూసేవాళ్ళు. ఈజ్ ఎ గ్రేట్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్. కాలాంతరంలో ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మారారు. తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ఓన్ గా మూవీస్ తీశారు. తీసిన ప్రాసెస్ లో చిరంజీవి గారి డేట్స్ కూడా ఆయన చూసేవాడు. చూసినప్పుడు ఈయన అవకాశం వచ్చినప్పుడు నువ్వు కూడా తీసుకోవా సినిమా అంటే, ఆయన సినిమా తీసి ఇవాళ నేనే చిరంజీవికి లైఫ్ ఇచ్చానంటే ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ఇండస్ట్రీలో. కోకొల్లలు ఉన్నారు. ఆయన పైకి తెచ్చిన అనుకునే వాళ్ళు. ఇప్పుడు 16-18 సినిమాలు తీశారు ఏ కోదండరామిరెడ్డి గారు. డెఫినెట్ గా ఆయన మంచి డైరెక్టర్. కానీ నా వల్లే చిరంజీవి పైకి వచ్చాడు, ఇవాళ చిరంజీవి నన్ను నెత్తిన పెట్టుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ అనేక రకాల సభల్లో ఆయన బయటపడ్డాడు. కానీ చిరంజీవి గారు ఏ రోజు బయటపడలేదు. నిన్ను దూరం పెట్టడానికి కారణం ఏంటనే ఆత్మ పరిశీలన నువ్వు చేసుకుంటే నీకు అర్థం అవుతుంది. దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆయన ఎక్కడో చిరంజీవి గారు హత్య అయి ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు ఇన్ని సూపర్ హిట్లు ఇచ్చిన, ఖైదీ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన ఏ కోదండరామిరెడ్డి గారిని చిరంజీవి గారు పట్టించుకోవట్లేదు అంటే కారణం ఏమై ఉంటుంది? రీజన్ ఉంటుంది. ఎక్కడో మీరు వాగిన లూజ్ స్టాక్ మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అది ఆయనకి నచ్చక మిమ్మల్ని దూరం పెట్టుంటారు. అంతేగాని మీరు చిరంజీవి గారికి లైఫ్ ఇచ్చారు, మిమ్మల్ని ఆయన మర్చిపోయారు అనే మాట పిచ్చి మాట. ప్రేక్షకులకి, ప్రజలకి, అభిమానులకి అందరికీ తెలుసు. నేను చెప్తా ఉంటే నాకు వస్తుంది గురువు గారు. శ్రీరాముడు సీతమ్మ వారి ఒళ్ళో తల పెట్టుకుని పడుకొని ఉంటే ఒక కాకి వచ్చి అమ్మవారిని పొడుస్తుంటదంట. పొడుస్తుంటే ఎక్కడ ఆయన డిస్టర్బ్ అవుతాడని చెప్పి భరిస్తూ ఉంటే ఆ రక్తపు చుక్క రాముడి మీద పడి రాముడికి మెలకు వచ్చి వస్తున్న సందర్భంలో మళ్ళీ కాకి వచ్చి సీతమ్మ వారిని పడవటానికి వస్తుంటే పక్కనున్న దర్భం తీసి ఇలా వేస్తే దాన్నే బ్రహ్మాస్త్రంగా చేసి వేస్తారట. వేస్తే ఆ కాకి మీదకి వేస్తారట. ఆ గరిక నేనే గొప్పవాడిని, నేను నా పవర్ ఇంత అని అనుకుంటే కరెక్ట్ కాదు. అది శ్రీరాముడి పవర్ ఆ గరికలోంచి వచ్చింది తప్ప శ్రీరాముడు గొప్పవాడు తప్ప గరిక గొప్పది కాదు అని చెప్పేసి అనంత శ్రీరామ్ గారు ఎక్కడో చెప్తే విన్నాను. 100%. సో ఇవాళ మీరు అంటుంటే నాకు అనిపిస్తోంది, సో శ్రీరాముడు లాగా చిరంజీవి గారు అక్కడ అనేక మందికి, ఆయనకు నిర్మాతకు కావచ్చు, ఒక దర్శకుడికి కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, అనేక మంది నటీనటులకు కావచ్చు, డాన్స్ మాస్టర్లకు కావచ్చు, అలాగే ఒక ఫైట్ మాస్టర్లకు కావచ్చు, ఆయనతో చేయడం వల్ల వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న ఫైట్ మాస్టర్లు కానివ్వండి, డాన్స్ మాస్టర్లు కానివ్వండి, ఏంటి ఎవరైనా సరే ఆయన డాన్స్ చూస్తూ ఆయన దగ్గర అసిస్టెంట్, ఆయన పాటలకు అసిస్టెంట్ డాన్స్ మాస్టర్లుగా, డాన్సర్లుగా చేసి పైకి వచ్చిన వాళ్ళే తప్ప ఇవాళ ఆయనకి ఏదో నేను కొత్తగా నాట్యం నేర్పించాను అనేది పిచ్చి మాట. అది ఎవరు అనుకున్నా అది పిచ్చి మాట. ఎవరు ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరు. సరే, మీరు చెప్తున్న వాటిలో ఇంక్లూడింగ్ అల్లు ఫ్యామిలీ కూడా 100%. ఎందుకంటే చిరంజీవి గారు అల్లుడుగా రావడం అనేది, సురేఖమ్మ గారిని చిరంజీవి గారు పెళ్లి చేసుకోవడం అనేది ఇనిషియల్ డేస్ లో అల్లు అరవింద్ గారు తెలియగలవారు కాబట్టి, మంచి ప్లానింగ్ ఉన్న మనిషి కాబట్టి, ఆయన ఫ్రెండ్షిప్, ఆయన చుట్టరికం తోడై
ప్లానింగ్ విషయంలో ఏదన్నా సహకారం పొందున్నా కూడా చిరంజీవి గారికి ఆయన లైఫ్ ఇచ్చారనే మాట పిచ్చి మాట. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి లైఫ్ ఇచ్చారు. నో డౌట్ ఒకళ్ళకోళ్ళు 1+1=11 అన్న పద్ధతిలో వాళ్ళు గ్రో అయ్యారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ బిహైండ్ ద స్క్రీన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు నిలదొక్కుకోవడానికి ఉపయోగపడితే, ఈయన హీరోయిజం వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళు వెల్దియెస్ట్ పీపుల్ అవడానికి ఉపయోగపడింది. సో అనేక సార్లు చిరంజీవి గారు డేట్లు ఇస్తే ఆ డేట్లు అల్లు అరవింద్ గారు ఆయన వాడుకున్నారు, ఆయన ఇతరులకి ఇచ్చారు. సో ఆ రకంగా ఆయన ఒక 10 సినిమాలు తీస్తే ఒక 25 సినిమాల డేట్లు ఆయన చూసేవారుగా చాలా సందర్భాల్లో. అన్ని వాళ్ళే చూసుకున్నారు, చేసుకున్నారు. కాకపోతే మీరు ఏదైనా అన్నట్టుగా తెలివిగా చేసుకున్నారు, ఆయన తెలివిగా చేసుకున్నారు. అది కూడా చిరంజీవి గారు ఇష్ట ప్రకారమే కదా చేశారు. కానీ మా వల్లే ఆయనకి లైఫ్ వచ్చింది అనే మాట పిచ్చి మాట. ఇది సూర్యుడికి మేమేదో సన్ గన్ పెట్టాం అందుకని వెలుగుతుంది అన్నట్టు ఉంటుంది. బాగుంది. సూర్యుడికి మేము ఫ్లడ్ లైట్ వేసాం అందుకని ఆ సూర్యుడు వెలుగుతున్నాడు అన్నట్టు ఉంటుంది. కేవలం కొణిదెల చిరంజీవి అనే వ్యక్తి, ఆయన పుట్టిన తేదీ, ఆయన పేరులో ఉన్న పవర్, ఆయన పూజించే ఆంజనేయ స్వామి, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, అన్నిటికన్నా మించి ఆయన పడే కష్టం, ఇవాళకి 70 ఏళ్ల వయసులో కూడా ఆయన పడే నిత్యం తపన, తన కెరియర్ లో తను ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు, ముందుగా ఉండాలి, 10 మందికి స్ఫూర్తిని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన పరిగెడుతున్నాడు తప్ప ఆయనకి ఇవాళ బ్రెడ్ బటర్ జామ్ తక్కువే పరిగెత్తట్లేదు. ఆయన పరిగెత్తేది 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, 10 మందికి యువతకి ఆదర్శంగా ఉండాలి. సో ఇవాళ ఈ ఇండస్ట్రీలో ఉన్న నలుగురు పెద్దోళ్ళు ఎవడు ఏదనుకున్నా కోట్లాది మంది అభిమానులకి ఆయన ఇన్స్పిరేషన్, కోట్లాది మంది అభిమానులకి ఆయన ఇన్స్పిరేషన్. కోట్లాది మంది అభిమానులు ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో కానీ, వాళ్ళ జీవితాల్లో కానీ, వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కానీ, జీవితంలో ఎదగడానికి ఎక్కడొక్కడ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా డైలాగ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. అది అన్ని మాక్సిమం చూస్తే ఎట్లా అయిపోయిందంటే ఈ 45 ఏళ్లలో ఆయన పడిన కష్టం, ఆయన తీసిన 156, 158 సినిమాలు, అమ్మా నాన్న తర్వాత నెక్స్ట్ ప్లేస్ చిరంజీవిదే. చాలా మంది కుటుంబాల్లో చిరంజీవి గారి తర్వాత అమ్మా నాన్న పెడతారు, అమ్మా నాన్న తర్వాత చిరంజీవి ఉంటాడు ఖచ్చితంగా. ఇది ఏ ఫ్యామిలీలో అయినా సరే. చిరంజీవి గారు ఒట్టి హీరో మాత్రమే కాదు, మోటివేషనల్ పర్సనాలిటీ, అంటే లివింగ్ లెజెండ్ అంటాం. అంటే ఒక లెజెండ్ లాగా ఎలా బతకాలో తను బతుకుతూ 10 మందికి ఆదర్శంగా ఉండి, తను సంపాదించిన దాంట్లో సేవా తత్పరతో సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. సమాజం ద్వారానే నేను ఇవాళ ఇంత వాడిని అయ్యాను కాబట్టి, సమాజం ద్వారా అయ్యారు, ఇది ఒప్పుకోవచ్చు. సమాజం ద్వారా పెద్దవాళ్ళు అయ్యారు. ఆయన పడిన కష్టం 10 మంది చూస్తేనే కదా సినిమా కలెక్షన్స్ వచ్చేది, కలెక్షన్స్ వచ్చినప్పుడే రెమ్యునరేషన్స్ పెరిగేది, ఏదైనా సరే. సో తను సంపాదించిన దాంట్లో తను సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని ఆయన చేసే బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఆయన చేసే డొనేషన్స్ కానివ్వండి, ఎవ్రీ డే ఆయన ఎంత డొనేషన్స్ చేస్తారనేది ఆయన చెక్ బుక్ కి, ఆయన పెన్నుకే తెలుస్తుంది. గురుగారు, అయితే ఇవాళ ఇంతమంది ఆయన ట్రోల్ చేస్తా ఉన్నారు కదా, సో ఆయనకి ఇవాళ ఎంతో కొంత, ఆ రోజు అంటే కనీసం పత్రికలు కూడా లేవు, ఉన్న పత్రికలన్నీ కూడా ఆయనకేం అనుకూలమైన పత్రికలు ఏమీ లేవు ఆ రోజు. ఇవాళన్నా కాస్త కోస్తో సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజు ఇవాళ ఇలా ఉంటే, ఆ రోజు అసలు మాధ్యమాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో కూడా ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎదురు దెబ్బలు తిని ఉంటారు. ఊహిస్తేనే చాలా. అన్నిటినీ చిరునవ్వుతోనే స్వీకరించి ఒక్కొక్క మెట్టుని కష్టపడి ఎదుగుతూ ప్రతి చోట కూడా ఎలా డిఫరెంట్ గా ఉండాలనే దీంతో ఎప్పుడు కూడా సక్సెస్ మాట్లాడుతుంది. ఆ సక్సెస్ లో వెనుకడుగు వేయకూడదని ఆయన పడిన కష్టం, కథల్ని ఎంచుకునే విధానం, ఆయన మాక్సిమం ఆయన కష్టం, ఆయన ఇంటెలిజెన్స్, సబ్జెక్ట్ మీద ఆయనకున్న గ్రిప్, వాటిని ఆయన సెలెక్ట్ చేసుకునే విధానం, అండ్ తద్వారా 10 మందిని ఎట్లా గౌరవించాలి, ఎట్లా ఒక పిఆర్ మెయింటైన్ చేసుకోవాలని ఆయన అందరితో మంచిగా మెలిగిన విధానం, ఎక్కడ ఎవరితో కూడా అహంకారపూరితంగా ఆయన ఎంత సక్సెస్ కి వెళ్ళినా సరే ఎక్కడా కూడా ఎవరితో అహంకారంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. అందరితో మంచిగా ఉండి అందరూ మావాడు చిరంజీవి అనిపించుకునేలాగా ఆయన ప్రవర్తన ఉండటం వల్ల ఇవాళకి ఆయన స్థాయి ఆయనకే ఉంది. ఆయన్ని చూసి బిహేవియర్ అన్నారు కదా, ఇవాల్టి హీరోలు ఆయన్ని చూసి ఏదైనా నేర్చుకునే అంశం ఉందంటే ఈ బిహేవియర్ కూడా ఒకటే కదా. ఎందుకంటే ఇవాళ చూడండి, స్టేజ్ ఎక్కగానే మైక్ చేతికి రాగానే ఏవేవో మాట్లాడేస్తున్నారు, ఒక్క సినిమా తీస్తేనే ఏవేవో మాట్లాడుతున్నారు రోజు. సార్ మీరు హీరోలు చాలా మంది వస్తారండి, బట్ చిరంజీవి ఒక్కడే ఉంటాడు.
5 దశాబ్దాల చిరంజీవి 5 రోజులు హీరోలతో మనం పోల్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళకున్న స్టార్డమ్ చాలా తాత్కాలికం. సో ఆయన స్టార్డమ్ అనేది 5 శతాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఆయనకు భగవంతుడు ఆ ఆంజనేయ స్వామి చిరంజీవి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఆయన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, ఆయనకి లక్షలాది కోట్లాది మంది ప్రజల అభిమానము ఆశీర్వాదాలు ఉన్నాయి తప్ప ఎవడో ఏదో వాగితే. మొన్న ఒక పెద్ద ఆయన అసలు ఇండస్ట్రీకి పెద్ద మనిషి లేడు, దాసనారాయణరావు గారితోనే పోయింది పెద్దరికం అనేది. ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు అని అన్నా. చాలా తప్పు మాట అది. ఎందుకంటే దాసనారాయణరావు గారు ఏం చేశారో ఏం చేయలేదో, ఆయన పెద్దరికంగా ఉండి సమస్యలను పరిష్కరించడంలో సఫలీకృతులు అయ్యారు. కానీ ఆయన జేబులోంచి రూపాయి తీసి ఖర్చు పెట్టి ఎవరికి దానం చేసిన దాఖలాలు నాకైతే తెలియదు. నేను అయ్యో వాడి ఇబ్బందుల్లో ఉన్నాడు 10 రూపాయలు ఇవ్వని మీకు చెప్పడం గొప్ప కాదు, నేను తీసి ఇవ్వడం గొప్ప. సో ఇలా ప్రతి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళ మీద, మెగా ఫ్యామిలీ మీద, ముఖ్యంగా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విషయం కక్కుతూనే ఉంటారు. కారణం ఏంటంటే ఒకటి నెంబర్ 1 రీజన్ ఏంటంటే వాళ్ళని కనుక ట్రోల్ చేస్తే వీళ్ళు వెలుగులోకి వస్తారని ఒక భ్రమ. సరే, అంటే చిరంజీవి గారు ఎందుకు ఇంతకుముందు మీరు మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగింపు, చిరంజీవి గారు ఎందుకు సినిమా పెద్దరికం బాధ్యతలు తీసుకోలేదంటారు? అంటే మీరు అన్నది వాస్తవం. ఆయన ఇంటి నుంచి ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయలు వెళ్తానే ఉంటాయి, వితరణకి వెళ్తానే ఉంటాయి. సో అది వేరు ఇది వేరు కదా. ఈ బాధ్యతలు తీసుకోవడంలో ఎందుకు ఆయన వెనకడుగు వేశారు? బాధ్యతలు తీసుకోవడంలో వెనకడుగు వేయటం కారణం ఏంటంటే ఆయన సున్నితమైన మనసు. ఒకడికి తీర్పు చెప్పాలంటే ఇంకోటి బాధపడతాడు కదా, అది ఆయన వల్ల కాదు. ఆయనకి ఇష్టం లేదు. బాగుంటారు, మీరు సర్దుకుంటారా, చేసుకోండి, అందరు బాగుండండి అని తత్వం తప్ప నువ్వు ఇలాగే చెయ్యి అని శాసించే తత్వం లేదు. అందువల్ల ఆయన పెద్దరికం తీసుకోలేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ అందరి వాడుగా ఉండాలనుకుంటాడు. అందరి వాడుగా ఉండాలనుకుంటున్నప్పుడు ఒక తీర్పు ఇస్తే ఖచ్చితంగా ఒకళ్ళకి మోదం ఒకళ్ళకి ఖేదం అవుతుంది. సో అందరి వాడిగా ఉండలేరు. సో అది ఆయన తత్వం అందరి వాడిగా ఉండాలని, ఆ సున్నితమైన మనస్తత్వం. కాబట్టి ఎవరు బాధపడకూడదంటే అది కుదరదు కాబట్టి కుదరదు. సో అందుకోసం ఆయన. గురువు గారు, గద్దర్ అవార్డు సందర్భంగా చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యల్ని దాన్ని వక్రీకరించి చిరంజీవి గారు ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవమానించారు అన్నట్టుగా చేసి మాట్లాడారు. ఆయనేమో వినమ్రంగా విన్నవించుకుంటున్నా అన్నాడు. వినమ్రంగా విన్నవించుకోవడం కూడా తప్పే అవుతుందా? సో మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు, మీరు చేయండి అని చెప్పడం కూడా తప్పు అవుతుందా? ఎందుకండి గురువు గారు వాళ్ళందరికీ అది బూతలాగా ఎందుకు వినిపించింది అంటారు? ఎందుకు వినిపించింది అంటే అవకాశం కోసం చూసే కుటిల రాజకీయవాదులు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో అసలు ఏమాత్రం దోషం లేదు. ఆయన ఉద్దేశం ఏంటి? కళాకారుడికి ఒక అవార్డు అనేది ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కళాకారుడు అంటే ఆయన ఇంట్లో నందులు లేవా, లేకపోతే ఆయనకి ఏమైనా అవార్డ్స్ కొత్త, లేకపోతే ఆయనకి ఏమైనా రివార్డ్స్ కొత్త, లేకపోతే ఇవాళ మీరు పెట్టే కిరీటాలు ఆయన ఏమన్నా రాజుని చేస్తాయి? ఇవాళ ఆయన ఆల్రెడీ మగ మహారాజు, ఏనాడో మగ మహారాజు. ఆయన మీరిచ్చే అవార్డులు, మీరిచ్చే నందులు ఆయనకు అవసరం లేదు. ఆయన చెప్పింది ఒక ఇండస్ట్రీ తరఫున కళాకారులకి అవార్డు అనేది ప్రోత్సాహాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ మాటను వదిలేసి పక్క రాష్ట్రం అంటే, పక్క రాష్ట్రానికి ఏమంటారు? ఇప్పుడు మన ఇంటి పక్కన ఉన్న ఇల్లు మన పక్కిల్లని అంటాము, మన ఇల్లు అంటామా? ఆయన ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి, ఇక్కడ నివాసం ఉంటున్నాడు కాబట్టి పక్క రాష్ట్రం. అది అవార్డుల ఫంక్షన్ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కాబట్టి పక్క రాష్ట్రం అన్నారు. లేదు మన రాష్ట్రం అనొచ్చు, తప్పేముంది అంటే అంటారు. అప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అంటారుగా. అంటే అవకాశం కోసం చూసే కుటిల రాజకీయ నాయకులు ఎటు పడితే అటు. ఇవాళ సోషల్ మీడియా ఏంటంటే ఒక వర్గం కేవలం ట్రోల్స్ చేయడానికిను, ట్రోల్స్ మీద క్యాష్ చేసుకొని జీవించడానికి అనేది అన్నట్టుగా ఉంది తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం దోషం లేదు. ఇది కేవలం ఎట్లా ఉందంటే ఒక వర్గంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ కూటమి మిత్రత్వం ఎప్పుడు చెడిపోతుందా అని చూడాలని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిందని మర్చిపోతూ ఉన్నారు. మళ్ళీ మొలుస్తాయి అన్నట్టుగాను, మళ్ళీ లేకపోతే అహంకార దిశ అంటే టాప్ నాయకత్వానికి ఈ భావం లేదండి. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఈ భావం లేదు. ఈ కింద క్యాడర్ మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మటుకు ఇలాంటి చిలువలు వలువలు పలవలు చేసి ఏదో ఒక విధంగా బురద జల్లి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక విధంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనే దీంతో ముందుకెళ్తున్నారు వాళ్ళు. కానీ చిరంజీవి గారిని విమర్శించి పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే సరిపోతుందని భావిస్తున్నట్టున్నారు కదా. అది అమాయకత్వంతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు.
అమాయకత్వంతో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా నిరంతరం ఆలోచించేది తెలుగు ప్రజల శ్రేయస్సు. వీళ్ళు నిరంతరము తెలుగు ప్రజలు బాగుండాలి. ఈ తెలుగు ప్రజల ఆదరాభిమానాల వల్లే మనం ఇవాళ ఈ స్థాయికి వచ్చాము. కాబట్టి అందరూ బాగుండాలి. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన సమాజానికి, అభిమానులకి ఎంతో కొంత చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళ భావన ఉంది. వీళ్ళు సినిమాలని కానీ రాజకీయాలని కానీ ఎవరినో దాచేసుకుందాం అనే తత్వంతో ఏనాడు లేరు. అయితే ఇక్కడ గురువు గారు ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి అవార్డులు ఇవ్వాలి. మీరు అన్నట్టు ఇంతకుముందు ఆయన తీసుకునే అవార్డు లేదు, ఆయన చూడని అవార్డు లేదు. రెండు మిగిలిన దాదాసాహెబ్ ఫాల్కే, భారతరత్న. సో అది కూడా ఈ రెండు కూడా వస్తాయి ఆయనకి. ఈ రెండు కూడా వస్తాయి. అప్పుడు ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు ఇలాగే ఉంటారు. అంటే హిపోపోటమస్ అని నీటి గుర్రం అంటారు చూసారా, అది ప్రతి 5 ఏళ్లకి పైకి, అంటే అప్పుడప్పుడు పైకి వస్తుంది. అంటే దీన్ని ఉదాహరణకి ఎలా చెప్తారంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, 1990లో ఉన్నప్పుడు అది పైకి వచ్చి చూసి అబ్బా ఎంత బాగుంది నగరం అనుకుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పైకి వచ్చి అరే ఇంత హైటెక్ సిటీ వచ్చేసింది ఇప్పుడు అనుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి పైకి వచ్చి అరే కోకాపేట, ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ డెవలప్ అయినాను. ఇట్లా ఈ హిపోపోటమస్ అప్పుడప్పుడు పైకి వచ్చి పరిసరాలను గమనించి ఆశ్చర్యపోతూ ఉంటుంది. సో మిగతా వాళ్ళంతా ఎవరైతే ఆయన మీద కుళ్ళుకుంటారో, ఎవరైతే ఆయన మీద జలస్ ఫీల్ అవుతారో, డే టు డే మీ యాక్టివిటీస్ ని, మీ పనుల్ని మీరు మర్చిపోయి ఆయన పైనే ట్రోల్స్ చేయడమే ముఖ్యోద్దేశంగా పెట్టుకొని మీరు అక్కడే ఉంటారా, ఆయన ఎదుగుతూనే ఉంటారు, ఆయన పని చేస్తూనే ఉంటారు, ఆయన ఇలా చిరంజీవిగానే ఉంటారు. మీరు ఎన్నాళ్ళు ఏడుస్తుంటారో, ఎన్నాళ్ళు మీరు కడుపు ఉబ్బరాన్ని ఎంత పెంచుకున్నా. ఎందుకంటే 2007లో వజ్రోత్సవ వేడుకల్లో అట్లాగే అక్కసు వెళ్ళబోసుకున్నారు కొంతమంది. ఇలా ఎవరికి వాళ్ళు అలా వెళ్తూనే ఉంటారు తప్ప ఆయన ప్రయాణం మటుకు ఆగదు. ఆయన గమ్యస్థానానికి ఆయన చేరుతూనే ఉంటారు, ఆయన రీచ్ అవుతూనే ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూనే ఉంటారు. ఆయన అభిమానులు, ప్రజలు, అంటే ఇప్పుడు ఒకప్పుడు అభిమానులు ప్రజలు విడివిడిగా ఉండేవాళ్ళండి. ఇవాళ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రజలు అభిమానులు ఇద్దరు ఒకటే. ఇక్కడ ఇది అందరి గురించి ఆయన మాట్లాడినప్పుడు, ఆయన మీద ఇట్లా ఏకపక్షంగా ట్రోల్స్ జరుగుతున్నప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఒక్కళ్ళంటే ఒకళ్ళు మద్దతుగా ట్వీట్ చేయడం కానీ, వచ్చి మాట్లాడడం కానీ ఎవ్వరూ సినిమా ఇండస్ట్రీ అని చేయాలి. ఆయనతో అన్నీ కావాలి వీళ్ళకి. ఆయన టీజర్ లాంచ్ చేయాలి, ట్రైలర్ లాంచ్ చేయాలి, ఫంక్షన్కి రావాలి, సక్సెస్ మీట్కి రావాలి, అన్నీ రావాలి. బట్ ఆయనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆయన ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళకి అడ్డంగా ఒక్క ట్వీట్ కానీ ఒకటి కానీ వేయడంలో ఎందుకు సినిమా ఇండస్ట్రీ ముందుకు రావట్లా? ఎందుకు అంత భయం అంటారా? భయమే. ఇంకో వర్గానికి మేము వ్యతిరేకం అయిపోతామేమో, మాకేమైనా వేషాలు పోతాయో, లేకపోతే మాకు సినిమాలు రావనో భయమే. ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఒకరికి భయపడం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, నిజాన్ని వాస్తవాన్ని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనం ఎవరిని విమర్శించట్లేదు, ఓన్లీ చిరంజీవి గారినే పొగడట్లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కష్టపడే తత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన సుహృద్భావాన్ని మనం తెచ్చుకుంటున్నాం, మంచిని మంచిగా చెప్తున్నాం. అవును కదా. సో వాళ్ళకి ఆ తత్వం లేదు. అవును. ఈవెన్ నాగార్జున లాంటి వాళ్ళు ఆయన కష్టం వచ్చినప్పుడు, కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేసినప్పుడు చిరంజీవి గారు స్పందించారు. అట్లా ఇంకా మిగతా వాళ్ళు, మా శ్రీకాంత్ గారు ఉన్నారు, మా అన్నయ్య అని చెప్తాడు ఆయన, నాకు లైఫ్ వచ్చింది, నాకు మా అండగా నిలబడ్డాడని చెప్తారు. వాళ్ళకంత ధైర్యం లేదండి. వాళ్ళకంత ధైర్యం లేదండి. ఎందుకంటే శ్రీకాంత్ మా అసోసియేషన్ నుంచి మన మంచు విష్ణు స్పందించరా? కాదండి, మా నటీనటుల కోసం కదా ఆయన మాట్లాడాడు. మరి మంచు విష్ణు స్పందించాలిగా. స్పందిస్తే ఎక్కడ క్రెడిట్, చిరంజీవి గారి క్రెడిట్ పెరిగిపోతుందని భయం ఉంటుంది కదా. కానీ ఎంత ఎవరు ఏమనుకున్నా ఆయన అడిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి నంది అవార్డులు ఇస్తామని చెప్పింది. అంతే కదా. నేను అదే అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఏదైతే కూటమి ప్రభుత్వం అధినాయకత్వం ఉందో వాళ్ళు కరెక్ట్ మీటర్లోనే ఉన్నారు. కార్యకర్తలే గాడి తప్పుతున్నారు. కార్యకర్తలు వాస్తవాన్ని గ్రహించాలి. అక్కడ కూటమి ప్రభుత్వం యొక్క విశేషాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు కలిసి ఉంటేనే రేపొద్దున రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ కూటమి ప్రభుత్వం, కూటమి యొక్క మిత్రత్వం సజావుగా సాగటానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేయాలి. చేయకుండా ఇక్కడ ఏదో గతాన్ని మర్చిపోయి, ఎవరండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అర్ధరాత్రి హుటాహుటిన పరిగెత్తి రోడ్ల మీద పడుకొని జైలుకి వెళ్ళి బేషరతుగా స్పాట్ లో
తన మద్దతును ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారి ధైర్యం ఎవరికి? సో ఇప్పుడు చిరంజీవి గారి వివాదం సమస్య పోవాలంటే ఓకే, చిరంజీవి గారిని ఇంకా మాటకు వచ్చి ఆయన ఇది ఏ ఫంక్షన్ కి వచ్చినా ఆయన ఏం మైక్ పట్టుకుంటే చాలా రెడీగా ఉంటున్నారు కదా, ఎట్లా వాళ్ళకి సమాధానం చెప్పాలి? ఎట్లా అంటే ఆయన చాలా సున్నితంగా ఉన్నారు. ఆ సున్నితత్వాన్ని వదిలేయాలి. ఆయన ఇంకా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఆయనకి అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ సున్నితత్వం పెరుగుతుంది. సున్నిత హృదయములు అండ్ సున్నిత మనస్కులు అంటారే, అవును, ఆ సున్నిత మనస్తత్వం ఎక్కువ అవుతుంది ఆయన. ఓకే, అందువల్ల ప్రతివాడు నేనే మగవాడిని అనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు లాగా కొంచెం స్ట్రాంగ్ గా తిప్పి కొట్టి మొహం పగలు కొట్టేలాగా మాట్లాడితే బాగుంటుంది. కాకపోతే ఆయన సంస్కారం, ఆయన అజాత శత్రువు, ఆయన సంస్కారం ఆయనది. ఆయన మాట్లాడరు కాబట్టి మురిగే వాళ్ళు మురుగుతూనే ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్తూనే ఉంటారు. ఈ విజయం పరంపర సాగుతూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్.